పాకిస్తాన్కి చైనా అండగా ఉంటుందా, తగినటువంటి ఇవన్నీ సమకూరుస్తుందా అంటే 62లో ఒకసారి మనతో శత్రుత్వం పెట్టుకుంది, 67లో మన చేతిలో తన్నులు తింది, దాంతో ఆగిపోయింది చైనా. గ్వాదరో ఇది మొన్న జరిగినటువంటి గాల్వన్లో ఇవన్నీ కూడా చిన్నపాటి కన్ఫ్రంటేషన్, అంటే అది సలామీ స్లైడింగ్ అని కొద్దిగా దూరం రావటం, కొంచెం ఆక్రమించుకోవడం. ఇదివరకు కాంగ్రెస్ టైంలో ఆ తర్వాత వెనక్కి బొమ్మనం అంటే 10 కిలోమీటర్లు ఆక్రమించుకుని 6 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి మిగతా 4 కిలోమీటర్లు అది ఆక్రమించేసుకుని అట్లా కంటిన్యూ చేస్తుంది. అట్లాంటి దానికి ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మనం అట్లా ఒప్పుకోవాలి. గాల్వన్లోయలో ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెనక్కి పంపించాం. అది ఇప్పుడు ఉన్నటువంటి తరం కాబట్టి ఇప్పుడు సాధ్యం కాదు. వాస్తవంగా ఈవెన్ ఇప్పుడు పాకిస్తాన్కి కొంత సాయం చేయొచ్చును, ఆర్థికంగానో ఆయుధపరంగానో. కానీ ఫ్రంట్ లైన్ వార్కి వస్తే పాకిస్తాన్కి పెద్ద ఎత్తున చైనా సహకరించడం అసాధ్యమైనట్టు. ఎందుకంటే మనకి పాకిస్తాన్కి మనకైతే ఆనుకుని బోర్డర్ ఉంది, అటు రాజస్థాన్ దగ్గర కానీ, పంజాబ్ దగ్గర కానీ, కాశ్మీర్ దగ్గర కానీ. చైనాకు వచ్చేటప్పటికి టిబెట్టే లింక్. బట్ టిబెట్ దగ్గరికి అది రావడానికి దాదాపుగా ఒకసారి మనం 1910 మ్యాప్ చూస్తే చైనా దాంట్లో కనబడుతుంది. దానికి దాదాపు 2000 కిలోమీటర్లు రావాలి ఇది సామాన్లన్నీ తీసుకుని అక్కడికి రావడానికి. దారిలో ఏదైతే చాలా ప్రావిన్స్లంతా కూడా వాస్తవంగా చైనా ఏంటంటే జనాభా అంతా 10% భూభాగంలో ఉంటారు. 100% భూమిలో 10% భూభాగంలోనే వాళ్ళ జనాభా అంతా ఉన్నారు. చాలా ఏరియాలు ఓ రకంగా డ్రై ఏరియాలు అనమాట. ఆ ఏరియాలు బాగు చేసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ డెత్ సిటీలుగా మిగులుతున్నాయి, కానీ డెవలప్ కావట్లేదు. అక్కడ టిబెట్ కావచ్చు, మంచూరియా కావచ్చు, షింజియాంగ్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రమాదమైనటువంటి, అంటే అక్కడ ఒక రకమైన ఎడారి ప్రాంతాలు అలాంటి స్టేజ్లో ఉంటుంది. కాబట్టి దాదాపు 2000 కిలోమీటర్లు చైనా అక్కడి నుంచి తీసుకొచ్చి కంటిన్యూగా సహకరించడానికి లేదు. రెండవది వాళ్ళ సైన్యం గత 100 ఏళ్లలో యుద్ధం చేసినటువంటిది అప్పట్లో భారతదేశంతో యుద్ధం తప్పించి వాళ్ళకి అది కూడా మన ఏదైతే మన జవహర్లాల్ నెహ్రూ అనే వెధవ అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటాం అనకూడదు, ఓ ప్రధానమంత్రిగా చేసిన వాడిని. కానీ ఆ రోజున భారత సైన్యం చైనా సరిహద్దుల దాకా వెళ్ళిపోతే దానికి అంగీకరించకుండా వాళ్ళ వెనక్కి వచ్చేయమని చెప్పారు, ఈలోపు లొంగిపోమనమని చెప్పారు చైనా సైన్యానికి. అట్లాంటి దౌర్భాగ్యకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆ రోజున చైనా మీద గెలవగలిగినటువంటి సిచ్యువేషన్లో ఆ రోజున ఉన్నటువంటి రక్షణ మంత్రిను సైనికాధికారి చేసినటువంటి దరిద్రం, ఆ ఇద్దరు కూడా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వెధవలు అయి ఉండటం కూడా పెద్ద సమస్య అయింది. ఇప్పుడైతే ఆ తర్వాత చైనా మన దెబ్బలు తినున్నది కాబట్టి అది యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు. చైనా ముందుకు వస్తే అమెరికా సిద్ధంగా ఉంది భారత్కి పూర్తి స్థాయిలో సహకరించడానికి. అప్పుడు ఈవెన్ రష్యా కూడా భారత్ వెనకాలే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత సులభం కాదు. అదే సందర్భంలో పాకిస్తాన్కి ఇప్పుడు సహకరించడానికి టర్కీ కూడా నిరాకరించడం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.